హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో సెకండ్ పార్ట్ అని చెప్పాను కదండి. చూడండి, వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి కదా, ఇంకా పాప డ్రైవింగ్ చేస్తాను చెప్పి ముందుకు వెళ్ళింది. ఆర్డర్ కొడుతూనే ఉందండి. వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు. ఇంక ఇది చాలు అని చెప్పి మా ఆయనకి ఆఫ్ చేసేసాడు. కొరుకుతుంది చూడండి. మా ఆయన అన్నీ తినే అని చెప్తున్నాడు. యాక్చువల్గా మాకు 2కి ఇచ్చారండి దర్శనము. మా డాడీ వాళ్ళు 9కి రమ్మని చెప్పా. ఇంకా వాళ్ళు లేట్ అయిపోయింది. ఇంకా చెక్ పోస్ట్ దగ్గర చెక్కింగ్ చేసి మమ్మల్ని పంపించే కొద్దికి 1:20 అలా అయింది. 2 కంతా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చి ఉండాలి. మేమేమంటే ఇప్పుడు 1:20కి స్టార్ట్ అయ్యాము. పాప చూడండి ఎంత కొమ్మన కూర్చోందో. బనానా వేసి ఇచ్చా అందులో. సో పైకి వచ్చేసామండి. 20 మినిట్స్లో తీసుకొచ్చాడు. నాకు తినింది కూడా కళ్ళు తిరుగుతున్నాడు, తిప్పాడు. చూడు 9 కల్లా వచ్చేసి నింటే సరిపోయిండు. మనం ఫ్రీగా అన్నీ తిరుక్కుని ఉండొచ్చు మమ్మీ అని చెప్పా. మా డాడీ మా మమ్మీ కొంచెం అక్కడ గుడి ఉంది కదండి, లేట్ అయింది. చూడండి, మేము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఎండ బాగా కాస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం అండి. లాంగ్ టైం అంటే లాంగ్ టైం కాదు, 2 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చాము. నాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టం అండి. మా మమ్మీ నా ఇంటర్లో అలా వచ్చింది తిరుమలకి నాతో పాటు. మళ్ళీ ఇదే రావడం. మా డాడీతో అయితే అసలు ఎందుకు లేండి, 15-20 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా వచ్చి కూడా. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు వచ్చాను, ఒక బొమ్మ కొనిలేదని చెప్పి అక్కడే షాప్ దగ్గర కూర్చునేసాను నేను. మా డాడీకి అది ఇంకా బాగా గుర్తుంది. సో మా దర్శనం అయిపోయిందండి. పాపకి మా డాడీ మా మమ్మీ బొమ్మలు కొనిచ్చారు. ఆ బొమ్మ వదలడం లేదండి, అట్లనే పట్టుకోంది పాప. యాక్చువల్గా నేను ఇంకో బొమ్మ ఎత్తుకున్నాను. పాపకి ఏది నచ్చుతుందో ఏదో అని చెప్పి మా ఆయన కింద దింపాడు. ఆమె తీసుకునిందండి ఆ బొమ్మ. నేనైతే ఒక బేబీ ఉండి అందులో పుట్టలో పండ్లన్నీ ఉంటాయి, అది తీసుకున్నాను. ఇంకా ఆమె తీసుకునింది అది. సో ఇంకా 2 బొమ్మలు తీసుకుని మాకు చూపిస్తానండి. నేనే వద్దని చెప్పా వాళ్ళైతే కొనిస్తా అన్నారు. ఎందుకంటే ఇల్లంతా అవే ఉన్నాయి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి. ఇంక ఇంట్లో అందరికన్నా ఈమె చిన్నపిల్ల కాబట్టి అన్నీ ఆడుకోవచ్చని నేనే వద్దన్నాను. చూడండి, ఆ బొమ్మ అయితే అస్సలు వదలలేదు, వాళ్ళ అమ్మమ్మతోనే ఉంది. ఆ బొమ్మకి హెల్మెట్ ఉంది చూడండి, ఎంత కామెడీగా ఉందో. దాన్ని పట్టుకొని ఆడిపించుకుంటూనే ఉంది. సో మేము మీకైతే కిందకి వచ్చేస్తున్నాము. నాకైతే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే మా డాడీతో వచ్చాను కదా, ఒకటే రన్నింగ్ అండి. ఎక్కడ ఆగినా పదండి పదండి అంటూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఇంటి దగ్గర టెంపుల్ ఉంది, ఇంకా ఆవులు ఉన్నాయి కాబట్టి. సో భిన్న వెళ్ళాలనేసి వాళ్ళు. సో మాకైతే ఏం లేదు కాబట్టి మేమైతే స్లోగా వెళ్ళాలని మాకు. ఎవరితో వచ్చినా పెద్దోళ్ళతో మాత్రం రాకూడదండి స్వామి అని నాకు ఫస్ట్ టైం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేయండి మర్చి